ముందుగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనటువంటి జాన్ వెస్లీ అన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్న 100 ఏళ్ల కమ్యూనిస్టు పార్టీ భారతదేశం లోపల ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని మార్క్స్ పిలుపునిస్తే, ఈ 100 ఏళ్ల భారతదేశ కమ్యూనిస్టు పార్టీల చరిత్ర మాత్రం ఏకం కాండని మార్క్స్ పిలిపించాడు. కానీ కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో విడిపోతూ అనేక శాఖోపశాఖలుగా పార్టీలుగా విచ్ఛిన్నమైనటువంటి చరిత్ర మనకు కనబడుతుంది. మరొక అంశం ఏంటి అంటే, ఏ పార్టీకైనా ఒక లక్ష్యం, రాజ్యాధికార లక్ష్యం ఉంటుంది, రాజ్యాధికార కాంక్ష ఉంటుంది. ఆ లక్ష్యంతో ఆ పార్టీ పనిచేస్తుంది. సరే, సిపిఎం పార్టీగా కావచ్చు, సిపిఐ పార్టీగా కావచ్చు, ఇప్పుడు భారతదేశంలో సాయుధ పోరాటానికి సమయం కాదు. మనం భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఎన్నికల పోటీకి చేసేటువంటి అవకాశం ఉన్నది. మనం ప్రజాస్వామిక పద్ధతిలో ప్రజల్ని సమీకరించి ఎడ్యుకేట్ చేసి మనం రాజ్యాధికారాన్ని చేపట్టవచ్చు ఎన్నికల పోటీలో అని చెప్పేసి ఒక అవగాహన ఉన్నది. కనీసం ఆ పోటీలో కూడా మనం నిలబడట్లేదు కదా. సాయుధ పోరాటం చేయము, ఎన్నికల్లో పోటీ చేయము. మరి మన లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకుంటాము అనేటువంటిది నాకున్నటువంటి సందేహం. అలాగే మనకు విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, కర్షక సంఘాలు, ఇలా అనేక సంఘాలు ఉన్నాయి, ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి. మా మిత్రుల ద్వారా వింటున్నటువంటి పదే పదే మా మధ్య చర్చకు వస్తున్నటువంటి అంశం ఏంటంటే, మేము అడ్డా కూలీలుగా మారిపోయినాం, జెండాలు ఎత్తడానికే పనికొస్తున్నాం. ఇన్నేళ్ల కమ్యూనిస్టు పార్టీల చరిత్రలో మొట్టమొదటి రాష్ట్ర కార్యదర్శి మీరు. ఇఫ్ ఐ రాంగ్, కరెక్ట్ మీ. ఇంత సుదీర్ఘ కాలము ఒక దళితుడు అధ్యక్షుడు కావడానికి, ఒక కార్యదర్శి కావడానికి కావాల్సినటువంటి సమయం, ఇంత సుదీర్ఘమైనటువంటి సమయం తీసుకోవాల్సి వచ్చింది. దీనికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటియో మీ అనుభవంలోకి వచ్చినటువంటి విషయాలను కూడా ఈ సందర్భంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.